అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అనే టాపిక్ మీద ఈ రీడింగ్ చూద్దాం. ఓకే, ది మూన్, 5 of wands, 10 of swords, 6 of swords, 3 of wands, justice, 5 of swords, king of swords, 7 of wands. ఓకే, ఈ కార్డుల ప్రకారం మీ జీవితంలోకి ఒక వ్యక్తి తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీ మనసులో చాలా కన్ఫ్యూజన్ ఉంది. గతంలో జరిగిన గొడవలు, పోటీతత్వం వల్ల మీరు కొంత మానసిక బాధకు గురయ్యారు. ఒక కనెక్షన్ చాలా బాధాకరంగా ముగిసిందని కార్డులు చెబుతున్నాయి. మీరు మోసపోయినట్లుగా లేదా వెన్నుపోటు పొడిచినట్లుగా భావించి ఉండవచ్చు. జస్టిస్, ఈ కార్డు చాలా ముఖ్యమైనది. ఇది కర్మను సూచిస్తుంది. అంటే మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక కొత్త ప్రయాణం కోసం లేదా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు సిద్ధంగా ఉండాలి అంటే అర్థం కేవలం వారిని ఆహ్వానించడం మాత్రమే కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారు తిరిగి వచ్చినప్పుడు పాత గొడవలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాత తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండి. 7 of wands కార్డు మీరు బలంగా ఉండాలని చెప్తుంది. మీ బౌండరీస్ స్పష్టంగా గీయండి. నిజం తెలుస్తుంది. ది మూన్ కార్డు వల్ల ఇప్పటి వరకు మీకు తెలియని కొన్ని విషయాలు త్వరలో బయటపడతాయి. అవును, ఆ వ్యక్తి తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వారిని మళ్ళీ నమ్మే ముందు మీకు జరిగిన అన్యాయాన్ని, మీ మనశ్శాంతిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి. గతంలో మీ మధ్య అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు జరిగి ఉండవచ్చు. ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారి ఒకరినొకరు మాటలతో బాధ పెట్టుకొని విడిపోయి ఉండవచ్చు. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పాత విషయాల గురించి చర్చ వచ్చే అవకాశం ఉంది. వారు తమదే పైచేయి కావాలని చూడవచ్చు. గొడవలు తావివ్వకుండా ప్రశాంతంగా మీ మాటను వినిపించండి. మీరు ఆ వ్యక్తి వల్ల రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. లేదా వారు మిమ్మల్ని అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. మీకు అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండి ఉంటారు. వారు తిరిగి వచ్చేటప్పుడు వారు ఎందుకు వెళ్ళిపోయారో అనే నిజం బయటపడుతుంది. వారు చెప్పే కారణాలు ఎంతవరకు నిజమో ఆలోచించండి. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మీరు వారికి ఎంతో సహాయం చేసినా లేదా ప్రేమను చూపించినా దానికి తగిన గుర్తింపు లభించలేదు. ఇప్పుడు కాలం మారుతుంది. ఆ వ్యక్తికి మీ విలువ తెలిసొస్తుంది. వారు చేసిన తప్పును వారు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు. 3 of wands ప్రకారం మీరు ఇప్పటికే మీ జీవితంలో ముందుకు సాగటానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఆ వ్యక్తి తిరిగి రావడం వల్ల మీ ఎదుగుదల ఆగకుండా చూసుకోండి. ఈ వ్యక్తి రాక మీకు సంతోషాన్ని ఇస్తుందా లేక మళ్ళీ పాత బాధను గుర్తు చేస్తుందా అనేది మీరు లోతుగా ఆలోచించుకోవాలి. మీ మనసు ఇప్పుడు దేనికి సిద్ధంగా ఉంది? ఈ కార్డుల ద్వారా మీకు వచ్చే గైడెన్స్ ఏంటంటే, వారు తిరిగి రాగానే వెంటనే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవద్దు. గతంలో ఆ స్నేహం వల్ల మీరు పడ్డ బాధను గుర్తుంచుకోండి. మీ మనస్సును మళ్ళీ గాయపరచకుండా బౌండరీ నిర్మించుకోండి. వారు మీ జీవితంలోకి ఎంతవరకు రావాలో మీరే నిర్ణయించండి. వారు తిరిగి రావడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో గమనించండి. నిజంగానే పాత స్నేహం గుర్తొచ్చి వస్తున్నారా లేక వారికి ఏదైనా అవసరం ఉండి వస్తున్నారా? తొందరపడి ఏదీ నమ్మకుండా వారి ప్రవర్తనను కొన్నాళ్ల పాటు గమనించండి. గతంలో మీకు అన్యాయం జరిగి ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి తిరిగి రావడమే మీకు జరిగిన మొదటి న్యాయం. వారు తమ తప్పును ఒప్పుకుంటేనే ముందుకు సాగండి. మీరు తప్పు చెయ్యనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సత్యం వైపే నిలబడండి. మీరు వారిని క్షమించాలని నిర్ణయించుకుంటే ఇక పాత గొడవలను మళ్ళీ తవ్వి తీయకండి. గతాన్ని అక్కడితో వదిలేస్తేనే కొత్త స్నేహం నిలబడుతుంది. ఒకవేళ ఆ గతాన్ని మీరు మర్చిపోలేకపోతే ఆ స్నేహానికి దూరంగా ఉండటమే మేలు.
ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నా లేకపోయినా మీ ఎదుగుదల ఆగకూడదు. మీ కెరీర్, మీ గోల్స్ మీద దృష్టి పెట్టండి. స్నేహం అనేది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాకూడదు. అవకాశం ఇవ్వడం తప్పు కాదు, కానీ అదే వ్యక్తికి మిమ్మల్ని మళ్ళీ గాయపరిచే అవకాశం ఇవ్వడం తప్పు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.